విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం సర్వనాశనం చేసి సర్వ విధాల భ్రష్టు పట్టిస్తే వాటిని ప్రతిదీ కూడా సరి చేసుకుంటూ ఈరోజు ఇచ్చినటువంటి డొల్లతనంలో ఉన్నటువంటి జీవులను కూడా సరి చేసుకుంటూ ఆ వ్యవస్థని సరిదిద్దడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా దాదాపుగా 1.5 month క్రితం ఏదైతే మా శాసనసభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా లోకేష్ బాబు గారు పిలిచి మా నియోజకవర్గాల్లో ఏ రకంగా ఇటు లెర్నింగ్ అవుట్కమ్స్ లో స్టార్ రేటింగ్స్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్కూల్స్ లో ఎలా ఉంది, ఏ రకంగా ఉందని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే జీవో ఎంఎస్ నెంబర్ ఏదైతే 117 ఉందో గత వైసీపీ ప్రభుత్వంలో ఈ జీవో ఇచ్చి స్కూల్స్ అన్నింటినీ కూడా గందరగోళపరిచి ఇటు టీచర్లు లేనటువంటి పరిస్థితి, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి, ఇంకో పక్కన నాడు నేడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నిధులు దుర్వినియోగం చేసి అవినీతి చేసి దండుకున్నారు తప్ప ఇటు పిల్లలకు కానీ స్కూల్స్ కానీ టీచర్లకు కానీ వ్యవస్థకు కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఉపయోగపడే పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్న రోజున యువగలం సారథిగా పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ జీవోని మేము అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తాం. ఆ రద్దుతో పాటు ఏదైతే వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మూలాలతో నాశనం చేసినటువంటి వ్యవస్థని సరిదిద్ది వాటిని మళ్ళీ బాగు చేసి భావి రాష్ట్ర పౌరులుగా ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఉందో ఈ విద్యా వ్యవస్థని మళ్ళీ మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకుంటూ చెప్పడం జరిగింది. ఒక విషయ ప్రచారం చేస్తుంది. స్కూళ్ళన్నీ దాదాపుగా వెళ్ళిపోతాయి, తగ్గిపోతాయి, ఆ స్కూళ్ళు మర్జ్ చేయడం వల్ల స్టూడెంట్స్ కి ఇబ్బంది కలుగుతుంది అని రకరకాలుగా ప్రచారాలు చేయడం జరిగింది. జియో 117 ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కేవలం ఎమ్మెల్యేల విషయం వచ్చినప్పుడు దాదాపుగా 4,283 మంది డ్రాప్ అవుట్స్, దాంట్లో గోనెగండ్లలో 1,458 మంది, నందవరంలో 1,475 మంది స్టూడెంట్స్. ఈ రకంగా కొన్ని వేల మంది పిల్లలు ఈరోజు డ్రాప్ అవుట్స్. అంటే కర్నూలు పార్లమెంట్ లో చూస్తే దగ్గర దాదాపుగా 53,885 మంది డ్రాప్ అవుట్స్. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పిల్లల మీద పడినటువంటి ఎంత భారమో చూడండి ఒకసారి. డ్రాప్ అవుట్స్